ఈరోజు వీడియోలోకొచ్చి హ్యుండాయ్ ఐపీఓ గురించి మనం తెలుసుకుందాం. ఆల్రెడీ న్యూస్‌లో మంచి హాట్ టాపిక్‌గా రన్ అవుతుంది హ్యుండాయ్ ఐపీఓ. దీని గురించి వివరాలు ఇప్పుడు చెప్తాను. ఈ ఐపీఓ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఇండియాలోనే లార్జెస్ట్ ఐపీఓ కింద 25,000 క్రోర్స్‌ని తీసుకొస్తున్నారు. సెబీ నుంచి ఇప్పుడే మొన్న అప్రూవల్ వచ్చింది. ఐపీఓ వచ్చి 14,000 కోట్ల 21,94,000 700 ఈక్విటీ షేర్స్ కింద వస్తుంది. సెబీ నుంచి అప్రూవల్ రావడం వల్ల ఇది సెకండ్ లార్జెస్ట్ కంపెనీ కింద ఐపీఓలోకి వస్తుంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్స్ కింద వస్తుంది. ఇది ఐపీఓ ఓపెన్ డేట్స్ ఇంకా క్లోజ్ డేట్ ఇంకా మార్కెట్లో అవైలబుల్గా లేదు. ఇది వెబ్సైట్ వచ్చి కేన్ఫర్టెక్ టెక్నాలజీస్లో లిస్టింగ్ వివరాలు అలాట్మెంట్ గురించి మనం చూసుకోవచ్చు. ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది వచ్చి 1996లో హ్యుండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ కింద ఓపెన్ అయింది. ఒరిజినల్ పార్ట్స్ తయారు చేస్తారు చెన్నై బేస్లో హ్యుండై ప్లాంట్లో. ఈ కంపెనీ చూసుకుంటే రిలయబుల్గాను ఫ్యూచర్ రిచ్ కంపెనీగాను ఉంటుంది 4 వీలర్ సెక్టర్లో. లేటెస్ట్ టెక్నాలజీని కూడా కంపెనీ తీసుకురావడం వల్ల హ్యుండై సేల్స్ కూడా ఇప్పుడు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చి 1,366 సేల్స్ పాయింట్ గాను 1,550 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్చి 31, 2024లో దగ్గరగా 12 మిలియన్ వెహికల్స్ని సేల్ చేసినట్టుగా చూపిస్తున్నారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్లో గురించి చూసుకుంటే 4 వీలర్స్లో బాగా సేల్ అయ్యేవి సెడాన్, హ్యాచ్బ్యాక్, ఎస్యూవీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. ఈ ఐపీఓలో షేర్ హోల్డర్ కోటా ఉందా లేదా అంటే షేర్ హోల్డర్ కోటా అయితే లేదు. యాక్చువల్లీ ఇది సౌత్ కొరియన్ కంపెనీ. ఇండియాలో 17.5% స్టేక్ కూడా ఉంది. ఆల్రెడీ సౌత్ కొరియాలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉంది, కానీ మనం అక్కడ కొనలేము కాబట్టి దీంట్లో యాక్చువల్లీ షేర్ హోల్డర్ కోటా లేదు. రీటైలర్ 35% ఉంది, క్యూఐబి 50% ఉంది, ఎన్ఐఏ 15% కోటా కింద ఉంది. ఈ ఐపీఓ ఒక 22 డేస్ మనం చూసుకుంటే అక్టోబర్ మధ్యలో అంటే 14-18 అక్టోబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే అక్టోబర్ లాస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీని ప్రైస్ బ్యాండ్ కనుక మనం చూసుకుంటే టెంటేటివ్గా అందాజాగా మనం ₹1,200-1,800 పర్ షేర్కి చూసుకోవచ్చు. ఒకవేళ 1,200 కానీ మార్కెట్ వాల్యూ కింద వస్తే మార్కెట్ క్యాప్ వచ్చి మనకి 1,00,000 కోట్లు మార్కెట్ వాల్యూ కింద ఉండొచ్చు. ఇష్యూ సైజ్ పెద్దది అవడం వల్ల ఎల్ఐసి 21,000 కోట్లు మార్కెట్ వాల్యూ షేర్స్ వచ్చినప్పుడు దానికంటే మంచి ఎక్కువ రేట్లో వస్తుంది కాబట్టి చూడాలి మరి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవుతుంది అన్నది. దీని జిఎంపి చూసుకుంటే న్యూస్ వచ్చినప్పుడు 800లో ఉండేది, ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే 500కి వచ్చింది లోకల్ బ్రోకర్స్ నుంచి. దీని అలాట్మెంట్ ఛాన్సెస్ చూసుకుంటే జిఎంపి మీద డిక్రీజ్ అవుతుంది డైలీ, ఎందుకంటే ఫైనాన్షియల్ వివరాలు మార్కెట్ యాంకర్ లిస్ట్ ఇవి ఇంకా రాలేదు. సో అది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని బట్టి పెరుగుతుందా తగ్గుతుందా అని మనం చూసుకోవచ్చు. అలాట్మెంట్ ఛాన్సెస్ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు 25,000 కోట్లు తీసుకువస్తున్నారు కాబట్టి మేబీ 50,000 క్రోర్స్ కానీ సబ్స్క్రైబ్ అయితే 50% ఛాన్సెస్ ఉంటుంది అలాట్మెంట్ అవ్వడానికి. అదే 1,00,000 కోట్లతో వస్తే 25% ఛాన్సెస్ ఉంటుంది అలాట్మెంట్ వచ్చే ఛాన్స్. అదే 2,00,000 కోట్లతో సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఇది ఐపీఎల్లో హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది దీనికి. ఈ కంపెనీకి ఒక కంపారిజన్ చూసుకుంటే టాటా మోటార్స్ రెవెన్యూ వచ్చి 4.45 లక్ష కోట్లు రెవెన్యూ వస్తుంది. అదే మహీంద్రా అండ్ మహీంద్రా చూసుకుంటే 1.42 lakhs క్రోర్స్ వస్తుంది. మారుతి చూసుకుంటే 1.46 ఉంది. దీని ప్రకారం హ్యుండై చూసుకుంటే 2023లో 60,000 క్రోర్స్ వచ్చింది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 24లో చూసుకుంటే 52,000 క్రోర్స్ వచ్చింది, అంటే 9 నెలల్లో. దీని ప్రకారం చూసుకుంటే చాలా చిన్న కంపెనీ కింద చూసుకోవచ్చు ఈ మూడిటితో పోల్చుకుంటే. ఈ కంపెనీ ఒక పిఈ రేషియో చూసుకుంటే టాటా మోటార్స్ వచ్చి 10.8 ఉంటే M&M వచ్చి 35% ఉంది, మారుతి పిఈ వచ్చి 28 ఉంది. దీన్ని బట్టి హ్యుండై కానీ ₹1,200 కంటే తక్కువలో కానీ తీసుకొస్తే దీని పిఈ 22 దగ్గర ఉంటుంది కాబట్టి M&Mకి మారుతి కంటే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి పిఈ రేషియో. అదే దీనికంటే 1,800లో కానీ పిఈ షేర్ ప్రైస్ వస్తే వాల్యుయేషన్స్ పెరుగుతుంది కాబట్టి పిఈ వచ్చి 33-35 ఉంటుంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ జిఎంపి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాల్యుయేషన్ మంచి రీజనబుల్గా 1,100-1,500 లోపల తీసుకొస్తే ఈ కంపెనీకి మంచి మార్కెట్లో వాల్యూ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఐపీఓలో.
ఈ కంపెనీ యొక్క లీడ్ మేనేజర్స్ చూసుకుంటే కోటక్ మహీంద్రా కంపెనీ, సిటీ గ్రూప్, అలాగే హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్, జేపీ మార్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మార్గన్ స్టైలీ కంపెనీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా లీడ్ మేనేజర్స్ అయితే బాగున్నారు. మరి యాంకర్ లిస్ట్ వచ్చినప్పుడు మనం రివ్యూ చూసుకుందాం. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది గ్రే మార్కెట్ ప్రీమియం అప్లై చేయాలా లేదా అని ఫైనల్ డిసిషన్ అప్పుడు చూసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.